హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె కళ్ళు, ఆమె నవ్వు, ఆమె అభినయం తెలుగు సినీ ప్రేక్షకులకు అవి ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆ నటి పేరు సౌందర్య. ఆమె జీవిత ప్రయాణాన్ని మనం ఈరోజు మరింత వివరంగా చూద్దాం ఈ వీడియోలో. సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. ఆమె జూలై 18, 1972 కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జన్మించారు. ఆమె తండ్రి కెఎస్ సత్యనారాయణ. ఆయన ఒక ప్రసిద్ధ కన్నడ చిత్ర రచయిత, నిర్మాత. ఆమె తల్లి మంజుల ఒక గృహిణి. సౌందర్యకు అమర్నాథ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు. సౌందర్య తన పాఠశాల విద్యను బెంగళూరులో పూర్తి చేశారు. తర్వాత ఆమె బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో మెడిసిన్లో చేరారు. అయితే మెడిసిన్ చదువు మధ్యలో మొదటి సంవత్సరంలోనే ఆమెకు సినీలో రంగంలో అవకాశాలు వచ్చాయి. అంచేత చదువును మధ్యలో ఆపివేయాల్సి వచ్చింది. సౌందర్య 1992లో కన్నడ చిత్రం గాంధీనగర్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె తొలి చిత్రం రైతు భారతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఆమెకు నిజమైన బ్రేక్ త్రూ అమ్మోరు చిత్రంతో లభించింది. ఈ చిత్రంలో ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక బలమైన నటిగా నిరూపించుకున్నారు. సౌందర్య తన 12 సంవత్సరాల కెరీర్లో దాదాపు 100కు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సాంప్రదాయ పాత్రలు, మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించి తన బహుముఖ నటనను ప్రదర్శించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రతారాలతో పాటు ఆమె అమితాబ్ బచ్చన్ సరసన హిందీ చిత్రం సూర్యవంశంలో నటించి బాలీవుడ్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌందర్య తన సినీ జీవితంలో ఎన్నో మరుపురాని పాత్రలు పోషించారు. ఆమె పోషించిన కొన్ని పాత్రలు అమ్మోరులో భక్తిమతిగా, పెదరాయుడులో ఒక గ్రామీణ మహిళగా, అంతఃపురంలో ఒక బలమైన కన్నీళ్లను దిగమింగుకున్న మహిళగా, రాజాలో ఒక అల్లరి అమ్మాయిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. ఆమె నిర్మించిన కన్నడ చిత్రం దీపాకు గాను ఆమెకు ఉత్తమ చలనచిత్రం జాతీయ పురస్కారం లభించింది. సౌందర్య తన నటనకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఫిలింఫేర్ అవార్డ్స్, నంది అవార్డులు, కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు కూడా పొందారు. సౌందర్య 2003లో తన చిన్ననాటి స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును వివాహం చేసుకున్నారు. 2004లో ఆమె రాజకీయాల్లో చేరి భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 17, 2004న ఆమె తన సోదరుడు అమర్నాథ్తో కలిసి బెంగళూరు నుంచి కరీంనగర్కు విమానంలో బయలుదేరారు. దురదృష్టవశాత్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో సౌందర్య, ఆమె సోదరుడు మరియు విమానంలో ఉన్న ఇతరులు మరణించారు. ఆమె చనిపోయినప్పుడు ఆమె గర్భవతి అని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ దుర్ఘటన సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమనే కాదు, యావత్ భారతదేశానికి ఒక విషాదమైన రోజు. సౌందర్య తన జీవితంలో పెద్దగా వివాదాలకు గురికాలేదు. ఆమె మరణం తర్వాత మాత్రం ఆమె మరణం కేవలం ప్రమాదం కాదని, అది ఒక కుట్ర అని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. సౌందర్య మరణం భారతీయ సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆమె తన అసాధారణ ప్రతిభ, వినయం మరియు మంచి స్వభావంతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆమె కేవలం ఒక నటిగా మాత్రమే కాకుండా ఒక మంచి వ్యక్తిగా, ఆదర్శంగా నిలిచిపోయారు. ఆమె అందించిన సినిమాలు మరియు పాత్రలు ఎప్పటికీ మన స్మృతిలో ఉండిపోతాయి. సౌందర్య అసాధారణమైన నటిగా, నిర్మాతగా మరియు ఒక మంచి వ్యక్తిగా మనందరికీ గుర్తుండిపోతారు.